హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ బై సాన్షి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ కూడా బాగున్నారు అని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి న్యూ బోర్న్స్తో మార్నింగ్ రొటీన్ ఎట్లా ఉంటుందని అయితే ఉంటుందన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వ్లాగ్ షూట్ చేసేటప్పుడు అయితే మార్నింగ్ 5 అయిందనమాట. సో మా బేబీ అయితే నైట్ మొత్తం మంచిగా నిద్రపోతాడు. ఏ డిస్టర్బెన్స్ ఉండదు, అస్సలు ఏడవడనమాట. చాలా కంఫర్టబుల్గా పడుకుంటాడు. అండ్ ఇంకా మార్నింగ్ 3 o'clock నుంచి అయితే లేచే ఉంటాడనమాట. సో 1 అవర్కి ఒకసారి ఫీడింగ్ అయితే ఇస్తూ ఉంటాను. ఇంకా కొంచెం అయితే ఏడుస్తూ ఉంటాడు. ఇంకా మార్నింగ్ 3-4 అయిందంటే వాడికైతే అస్సలు నిద్ర రాదు. సో చాలాసేపు అయితే ఒళ్ళో కూర్చోబెట్టుకొని అట్లా ఊపుతూ ఉండాలి. ఇంకా 1 అవర్ 1.5 అవర్ అట్లా కష్టపడిన తర్వాత అయితే ఫైనల్గా ఒళ్ళోనూ నిద్రపోతాడు. ఇంకా పడుకున్నాడు కదా అని చెప్పేసి కింద వేయగానే మళ్ళీ లేచి చూస్తాడనమాట. ఇంకా వాడిని అయితే అట్లానే ఉంచి పడుకోబెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. బట్ వాడికైతే అస్సలు నిద్ర రాదు. ఒళ్ళో ఉన్నప్పుడేమో బాడీ హీట్కి అయితే మంచిగా నిద్ర వస్తుంది వాడికి. కింద వేయగానే మాత్రం లేచి చూస్తాడనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే అట్లా స్టార్ట్ అవుతుంది మాకు. ఇంకా వానికైతే నైట్ వేసిన డైపర్ అదంతా మార్నింగ్ పూట చేంజ్ చేసి ఇంకా నా రొటీన్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా డైలీ ఈ వర్క్స్ అయితే ఇవన్నీ నేను చేయను, మా అమ్మే చేసుకుంటుంది. బట్ నాకు టైం ఉన్నప్పుడు వాడు ఏడవకుండా కొంచెం కూల్గా ఉన్నప్పుడు అయితే ఇవన్నీ చేస్తూ ఉంటాను. ఇంకా లేవగానే వాడిని అయితే కాసేపు అట్లా పడుకోబెట్టేసి డైపర్ చేంజ్ చేస్తాను. నైట్ అయితే డైపర్ వేసి ఉంచుతాను. మార్నింగ్ టైంలో మాత్రం అస్సలు డైపర్ అయితే నేను ప్రిఫర్ చేయను. మ్యాక్సిమం బేబీని అయితే డైపర్ ఫ్రీ ఉంచడానికి ట్రై చేస్తాను. బట్ వింటర్ కాబట్టి ఊకే టాయిలెట్ పోస్తాడు అండ్ ఏడుస్తాడు, స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పేసి అయితే నేను కంపల్సరీ డైపరే ప్రిఫర్ చేస్తాను. ఇంకా మార్నింగ్ అయితే మొత్తం వాడిని ఫ్రెష్ అప్ చేసి కాసేపు అట్లా లెగ్స్తో ఎక్సర్సైజ్ అయితే చేయిస్తాను. ఇంకా వాడు ఆడుకున్న తర్వాత నా వర్క్స్ కంప్లీట్ చేసుకొని బెడ్షీట్స్ అవన్నీ తీసేసిన తర్వాత అయితే మళ్ళీ వాడిని అయితే కాసేపు అట్లా పడుకోబెట్టడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే ఇంకా ఉయ్యాల్లో వేయగానే మంచిగా నిద్రపోతాడనమాట. చాలాసేపు ట్రై చేసిన తర్వాత అయితే పడుకున్నాడు. ఇంకా వాడిని మెల్లగా తీసి ఉయ్యాల్లో అయితే వేసాను. అండ్ ఈ ఉయ్యాలు అయితే మాకు చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ వాడికి కూడా మస్కిటోస్, ఈగలు అట్లా ఏం రావడానికి లేకుండే పైన నెట్ ఉంది. సో కొంచెం కాస్ట్ తక్కువ ఎక్కువ అనేది అయితే తెలీదు. బట్ వాడికైతే సరిపోయింది మంచిగా. మాకు కూడా అంత ఇబ్బంది లేకుండా అయితే ఉంది. ఇంకా వాడు పడుకున్న తర్వాత అయితే నేను నా వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. లైక్ ఫేస్ వాష్ చేసుకోవడం, వాష్రూమ్కి వెళ్ళి రావడం అట్లా అయితే చేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ పాలైతే వేడి చేసుకుంటాను మార్నింగే. సో ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి ముందు నేనైతే కంపల్సరీ మిల్క్ అండ్ బ్రెడ్ అయితే తీసుకుంటాను. బికాస్ బ్రేక్ఫాస్ట్ కానీ అన్నం కానీ చేయడానికి చాలా టైం పడుతుంది. 9:30, 9 అట్లా అవుతుంది అనమాట. సో ఈ గ్యాప్లో అయితే నేను మిల్క్ తీసుకుంటాను. అండ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫుడ్ ఏం తీసుకోకముందే నేనైతే ఒక డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. నార్మల్గా ఫీడింగ్ మామ్స్ అందరికీ ఇది తెలిసే ఉంటుంది. లైక్ వామ్ వాటర్ అయితే తాగుతారు కదా, నేను అందులో కొంచెం ధనియాలు అండ్ మెంతులు కూడా వేసుకుంటాను. ఇంకా సోంపు కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర సోంపు లేదు అని చెప్పేసి అయితే వాము, ధనియాలు అండ్ మెంతులు వేసి ఒక ఫుల్ గ్లాస్ వాటర్ తీసుకుంటాను అనమాట. సో ఆ వాటర్ మొత్తం మరిగిపోయి హాఫ్ గ్లాస్ అయ్యే వరకు అయితే బాగా మరిగిస్తాను. ఇంకా అది మరిగిపోయిన తర్వాత అయితే గ్లాస్లోకి తీసుకొని చల్లారే వరకు వెయిట్ చేస్తాను అనమాట. సో ఇది తీసుకుంటే మిల్క్ ప్రొడక్షన్ బాగుంటుంది అని అయితే అంటారు. బట్ నాకు పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించలేదు. సో నేనైతే 2-3 డేస్ నుంచి ట్రై చేస్తున్నాను. నాకు అంత డిఫరెన్స్ అయితే ఏం తెలీదు. మేబీ డే బై డే ట్రై చేస్తూ ఉంటే ఏమన్నా డిఫరెన్స్ వస్తుందో ఏమో, ఇంకా చూడాలి. సో ఎర్లీ మార్నింగే ఫస్ట్ అయితే ఇది తాగుతాను అనమాట. ఇది తాగిన తర్వాతే మిల్క్ అయితే తీసుకుంటాను. అండ్ ఇంక ఇది ప్రిపేర్ చేసి తాగుదాం అనుకునే లోపు అయితే బాబు అయితే లేచాడనమాట. అందుకోసం అని చెప్పేసి గ్లాస్లో పోస్తే చల్లారి పెట్టుకోవడం కోసం అనేసి అక్కడ పెట్టేసి అయితే బాబు దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. నేను లేసే వరకు వాడు ఆల్రెడీ టాయిలెట్ పోసి లేసి ఏడుస్తున్నాడు అనమాట. ఇంకా అందుకోసం అని చెప్పేసి మా మమ్మీ ఎండలో కూర్చోబెడితే తీసుకురా అని చెప్పింది. వాడిని అయితే ఇంకా బయట మా అమ్మకి ఇచ్చేసి ఇక్కడ నేనైతే ఆ గ్లాస్ వాటర్ అయితే తాగుతున్నాను. టేస్ట్ అయితే చాలా ఘోరంగా ఉంటుంది. అసలు ఇంత చేదుగా ఉంది, ఎట్లా తాగాలి అని అయితే అనిపిస్తుంది. బట్ మిల్క్ ప్రొడక్షన్కి యూజ్ అవుతుంది అని అంటే అసలు ఇంకా న్యూ మామ్స్ అయితే అసలు ఆలోచించకుండా తీసుకోవచ్చు. అందుకోసం అని చెప్పేసి నేను కూడా ఇదైతే రీసెంట్ టైమ్స్లోనే ట్రై చేస్తున్నా. అండ్ ఇక్కడ మిల్క్ బ్రెడ్ అయితే తీసుకుంటున్నాను. నార్మల్గా బ్రెడ్ తీసుకుంటే మిల్క్ ప్రొడక్షన్ వస్తుంది, మిల్క్ బాగా పడతాయి అని అంటారు. నాకు తెలిసి అదైతే ఫేక్. ఇంకా ఈవెన్ చెప్పాలంటే బ్రెడ్ మైదాతో తయారు చేస్తారు. సో ఇంకా డైజెషన్ కూడా అవ్వదు. బట్ ఏంటి అంటే కొంచెం మార్నింగ్ టైం ఆకలి అవ్వకుండా ఉండడం కోసం అయితే నేను తీసుకుంటాను. ఇక్కడ మిల్క్ తాగిన తర్వాత అయితే వాడి బట్టలు అవన్నీ బయటే ఉండిపోయాయి. ఇంకా అవన్నీ తీసుకొచ్చేసి అయితే ఇక్కడ మడత పెడుతున్నాను అనమాట. చిన్న చిన్న బట్టలు అవి చూసినప్పుడు అయితే చాలా క్యూట్ అనిపిస్తుంది. ఇంత చిన్న బట్టలు నేను ఎప్పుడు చూడలేదు మా ఇంట్లో అని అయితే అనిపిస్తుంది అనమాట. ఇంకా అవన్నీ అయితే నీట్గా ఫోల్డ్ చేసి పక్కన నుండి అయితే ఆర్గనైజర్లో పెట్టుకుంటాను. నేనైతే ఈ ఆర్గనైజర్ అమెజాన్లో తీసుకున్నాను అనమాట. నాకు 1000 రూపీస్ అట్లా పడింది కాస్ట్. సో అది తీసుకున్నప్పుడు అసలు యూజ్ అవుతుందా లేదా, మనీ వేస్ట్ చేస్తున్నానా అని అయితే అనిపించింది. బట్ వన్స్ నేను డెలివరీ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాతే
అర్థమైందనమాట. చాలా యూజెస్ ఉన్నాయి దాంతోని. అసలు అది ఉండడం వల్లే నాకు ఏ ఇబ్బంది లేకుండా వాడి క్లాత్స్ గానీ, థింగ్స్ అవన్నీ నీట్‌గా ఆర్గనైజ్ చేసుకుంటున్నానని అయితే నాకు అనిపిస్తుందనమాట. సో, నాకైతే కాస్ట్ వర్త్ అనిపిచ్చింది. అండ్ క్వాలిటీ కూడా బావుంది. అండ్ నాకైతే చాలా యూజ్ అవుతుంది. ఇంకా చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు అవన్నీ ఏమన్నా ఉంటే మాత్రం నీట్‌గా ఆర్గనైజ్ చేసుకోవడానికైతే పనికొస్తుందనమాట. నెక్స్ట్ ఇంకా వాడైతే కాసేపు ఎండలో కూర్చొని వచ్చిన తర్వాత అయితే కంపల్సరీ మార్నింగ్ టైంలో సిరప్స్ ఎయ్యాలి. మార్నింగ్, ఈవినింగ్ మల్టీవిటమిన్ అండ్ డి3 డ్రాప్స్ అయితే ఏస్తాననమాట. సో, టేస్ట్ అయితే చాలా వియర్డ్‌గా ఉంటది. అసలు ఇవి వేసుకుంటే వామిటింగ్ వస్తదేమో అన్నట్టు ఉంటదనమాట. బట్ తప్పట్లేదు. ఇంకా అవాయిడ్ చేయాలి అనుకున్న అస్సలు చేయలేము. ఇంకా డ్రాప్స్ ఏసిన తర్వాత అయితే వాడిని కాళ్ళ మీద అట్లా పడుకోబెట్టుకొని కాసేపు అయితే వాడికి ప్లే టైమ్ ఉంటుందనమాట. సో, లెగ్స్, హ్యాండ్స్ అయితే కొంచెం మూవ్ చేసుకుంటూ వాడినైతే ఒక 10-15 మినిట్స్ అయితే అట్లా ఆడిస్తాను. మ్యాక్సిమం వాడు పడుకొనే ఉంటాడు. అసలు మెలుకువతోనే ఉండేది టైం చాలా తక్కువనమాట. బట్ ఉన్న కాసేపు 10-15 మినిట్స్ అయినా వాడు పాల కోసం ఏడుస్తూనే ఉంటాడనమాట. ఒక 5 మినిట్స్ ఏడవకుండా గ్యాప్ దొరికిందంటే కొంచెం ఎక్సర్సైజ్ చేయించడం గానీ, వాడితోని ఆడుకోవడం గానీ అట్లయితే చేస్తాను. సో, చాలా కూల్‌గా ఉంటాడు. ఏడవడం అయితే చాలా తక్కువ. సో, టచ్ వుడ్ నాకైతే గ్రేట్ అనిపిస్తది. అమ్మో! చిరాకు చేయడు. అసలు చాలా కంఫర్టబుల్ అనిపిస్తది. ఇంకా నెక్స్ట్ అయితే నా మార్నింగ్ ఫుడ్ అనమాట. సో, మ్యాక్సిమం అయితే నేను లైక్ మిల్క్ ప్రొడక్షన్‌కి యూజ్ అయ్యే కర్రీసే ఎక్కువ తీసుకుంటాను. అందరూ దొండకాయ కర్రీ తింటే మిల్క్ ఎక్కువ వస్తాయి అని అంటారు. నా నాకు పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయిందంటే అదైతే ట్రూ అనే చెప్పొచ్చు నా విషయంలో. నేను రెగ్యులర్‌గా తినే కర్రీసు ఆ రోజు వచ్చే మిల్క్ సప్లై అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. పర్టిక్యులర్‌గా దొండకాయ కర్రీ తిన్న రోజే మిల్క్ సప్లై ఎక్కువ ఉండిద్ది. నాకైతే అది అర్థమవుతుంది డిఫరెన్స్. అంటే దాంతో పాటు కొంచెం ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి వేసిన కారం పొడి కూడా వేసుకొని తింటాననమాట. నాకైతే రెగ్యులర్ ఫుడ్‌లో అయితే అది అలవాటయిపోయింది. ఇంకా దాని తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి జడ అట్లా వేసుకొని మళ్ళీ టాబ్లెట్స్ కూడా యూజ్ చేస్తున్నాననమాట నేను. డెలివరీ అయిపోయి ఆల్మోస్ట్ 1 మంత్ అయింది. స్టిల్ నేనైతే ఇంకా టాబ్లెట్స్ అయితే యూజ్ చేస్తున్నా. కాల్షియం, ఐరన్ తీసుకుంటున్నా. అండ్ ఇంకా బేబీకి గ్యాస్ ఫార్మ్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పేసి నాకు గ్యాస్ టాబ్లెట్స్ ఇచ్చారు. ఇది ఎట్లా వర్క్ అవుతుందా అనేది అయితే నాకైతే అస్సలు తెలీదు. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మీషో నుంచి అయితే ఒక ఆర్డర్ వచ్చింది. అదైతే అన్బాక్సింగ్ చేస్తున్నాననమాట. సో, ఇదైతే బేబీ మస్కిటో నెట్ నాకు 380 రూపీస్ చేంజ్ అట్లా పడింది కాస్ట్. సో, ఇది ఫస్ట్ యూజ్ అవుతుందా లేదా అనైతే అనిపించింది. బట్ తీసుకొని ఓపెన్ చేసిన తర్వాత అర్థమైందనమాట. చాలా బాగుంది. క్వాలిటీ అయితే చాలా మంచిగా వచ్చింది. అండ్ క్లాత్ క్వాలిటీ చాలా బాగుంది. నెట్ అయితే చాలా హోల్స్ చిన్నగా ఉన్నాయన్నమాట. మస్కిటోస్ కానీ, ఫ్లైస్ అట్లా ఏం వెళ్ళకుండా ఉంది. చాలా బాగా యూజ్ అవుతుంది న్యూ బోర్న్స్‌కి. డే టైమ్‌లో మస్కిటోస్ అస్సలు ఉండవు. బట్ నైట్ టైమ్‌లో మస్కిటోస్ ఉంటాయి. ఇంకా మనం నిద్రపోతూ ఉంటాము. వాళ్ళకి నిద్ర డిస్టర్బెన్స్ అవుతది. పాపం మార్నింగ్ వరకు ఏడుస్తూ ఉంటారు కదా! మస్కిటోస్ ఉంటే. అందుకోసం అని చెప్పేసి అయితే ఇది తీసుకున్నాను. ఇంకా ప్రెజెంట్ అయితే దీన్ని అసలు యూజ్ చేయలేదు. జస్ట్ తీసుకొని అయితే అక్కడ పెట్టాను. ఇంకా యూజ్ చేస్తే తెలుస్తది. అండ్ లెంత్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు. మనకి బేబీని ఎత్తుకున్నప్పుడు కానీ, పడుకోబెట్టేటప్పుడు కానీ ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చనమాట. అసలు దానివల్ల మనకు డిస్టర్బెన్స్ అట్లా అయితే ఏమి ఉండదు. అండ్ ఫోల్డింగ్స్ కూడా 4 వచ్చాయన్నమాట. లైక్ ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. లెంత్ అయితే చాలా బాగా వచ్చింది. విడ్త్ తక్కువ ఉంది. అండ్ ఆల్మోస్ట్ 1 ఇయర్ బేబీ వరకు కూడా అదైతే యూజ్ చేసుకోవచ్చు. అంత మంచిగా ఉంది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ మధ్యలో ఫిక్స్ చేసిన లైక్ రాడ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. అంత ఈజీగా బెండ్ అయిపోవడం అట్లా అయితే ఏం జరగదు. సో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం మీషోలో ఈజీగా మస్కిటో నెట్ ఫర్ బేబీస్ అని సెర్చ్ చేస్తే వస్తుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ రేటింగ్ కూడా చాలా బాగుంది. సో, ఇదైతే నా వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి.